సో ఇందులో వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి మ్యాప్ ఇది. పశ్చిమ బెంగాల్ మ్యాప్లో ఇది 2021లో ఎలక్షన్ రిజల్ట్స్. ఇవి 2016 రిజల్ట్స్ చూడండి మీరు. 2016లో ఇట్లాంటి పరిస్థితి ఉంది. 2016లో మీరు టీఎంసీ 211 స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ 44 సీట్లు గెలిచింది, సిపిఎం 26 స్థానాలు గెలుచుకుంది, భారతీయ జనతా పార్టీ 3 స్థానాలు గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ 3 స్థానాలు మాత్రమే 2016లో, కాంగ్రెస్ పార్టీ 44 సీట్లు గెలుచుకుంది. ఎవ్రీథింగ్ అంటే పర్ఫెక్ట్ గానే ఉంటే, రాజు గారు మీరు ఏమైనా మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కనుక ప్లీజ్ లెట్ మీ నో, నేను షేర్ చేస్తున్నప్పుడు. అండ్ కమెంట్స్ ద్వారా కూడా మీరు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఈ మ్యాప్ లో టిఎంసి 2016లో 211 సీట్లు గెలిచింది. 2021కి వచ్చేసరికి సేమ్ 212 సీట్లు గెలిచింది, ఒక సీట్ ఎక్కువ గెలిచింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మ్యాప్. మీకు వెస్ట్ బెంగాల్లో ఏ స్థానాలు ఎవరు గెలిచారనడానికి. మీరు 16లో ఇది మ్యాప్. గ్రీన్ కలర్ అంతా కూడా టిఎంసి అండ్ రెడ్ కలర్ అంతా కూడా సిపిఎం, ఇక బ్లూ కలర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ సాఫ్రాన్ కలర్ ఉంది, ఆరెంజ్ కలర్. సో అది బీజేపీ కేవలం నార్త్ బెంగాల్లో ఉన్నటువంటి బదారిహాట్ అనే ఒక ప్లేస్ మాత్రమే గెలిచింది. ఇంకో 2 ప్లేసులు గెలిచారు. ఇక్కడ ఒక సీట్ గెలిచారు, ఖరగ్పూర్ సదార్లో గెలిచారు, ఇంకొక ప్లేస్ గెలిచారు. బట్ 2021కి వచ్చేసరికి మీరు చూస్తే ఇది మ్యాప్. సో ఉత్తర బెంగాల్ మొత్తం ఆల్మోస్ట్ బీజేపీ గెలుచుకోగలిగింది. మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత గెలుచుకోగలిగారు. మళ్ళీ ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అంటే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా గెలిచారు. ఇందులో నేను రీజియన్ వైజ్ చెప్తాను. నార్త్ బెంగాల్ చూద్దాం. ఇది నార్త్ బెంగాల్. సో నార్త్ బెంగాల్లో 2016లో నంబర్స్ ఇవి. టిఎంసి 18 గెలిచింది, కాంగ్రెస్ 3 గెలిచింది, సిపిఎం 1 స్థానం గెలిచింది, బీజేపీ 1 స్థానం గెలిచింది. రైట్, ఇది నార్త్ బెంగాల్ అంటే ఉత్తర బెంగాల్. ఇది ఇక్కడే మనకు ఏ ప్రాంతాలు వస్తాయంటే ఇక్కడ జల్పాయిగురి అండ్ కూచ్ బిహార్ ఇవన్నీ కూడా ఈ ఉత్తర భూభాగంలోకి వస్తాయి. ఇక్కడ మనం చూస్తే మేజర్ గా ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఈవెన్ దీన్ని ఈ చికెన్ నెక్ కి ఆనుకున్నటువంటి ప్రాంతం ఇది. సో నార్త్ బెంగాల్, అలీపూర్దోర్, జల్పాయిగురి, కలింపోంగ్ అండ్ డార్జిలింగ్ ఇవన్నీ కూడా ఇక్కడే వస్తాయి. సో ఇది 2016 మ్యాప్. ఇది 2016లో టిఎంసి గెలిచిన స్థానాలన్నీ బీజేపీ కైవసం చేసుకోగలిగింది. 2021కి వచ్చేసరికి మీరు చూడండి, టిఎంసి 5 స్థానాలకు పరిమితమైంది, బీజేపీ 21 స్థానాలు గెలుచుకుంది, సిపిఎం 0, కాంగ్రెస్ 0. ఇది ఉత్తర బెంగాల్. ఇక రీజియన్ వైజ్ నెక్స్ట్ చికెన్ స్నెక్ వద్దాం. ఇది చికెన్ స్నెక్ అంటారు, సిలిగురి కారిడార్ అంటారు. ఈ చికెన్ స్నెక్ లో మీకు ఉత్తర్ దినాజ్పూర్, దక్షిణ్ దినాజ్పూర్, మాల్డా అండ్ ముర్షిదాబాద్ ఉంటాయి. మేజర్ ముస్లిం మెజారిటీ సీట్లు ఇక్కడే ఉంటాయి. ముస్లిం మెజారిటీ స్థానాల్లో మీరు చూస్తే మాల్డా వచ్చేసి 51.27% ఓట్ షేర్ ఉంటుంది, ముస్లిం ఓట్ షేర్ ఉంటుంది. ముర్షిదాబాద్ 66.27% ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. ఉత్తర్ దినాజ్పూర్ 49.92%. ఈ మేజర్ ముస్లిం డామినేటెడ్ ఏరియా ఇది. ఇక్కడ 11 సీట్లు బీజేపీ గెలవగలిగింది. మీరు చూస్తే హబీబ్పూర్ కావచ్చు అండ్ గాజోల్ కావచ్చు, ఇంకోవైపు మాల్దహా కావచ్చు అండ్ ఇంగ్లీష్ బజార్, ఇట్లా కొన్ని సీట్లని బీజేపీ గెలవగలిగింది. టిఎంసి 36 సీట్లు గెలిచింది, సిపిఎం, కాంగ్రెస్ 0. మీరు ఇదే 2016లో చూస్తే ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువ గెలిచింది, 26 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. ఈ చికెన్ స్నెక్ లోనే టిఎంసి 10 స్థానాలు గెలుచుకుంది, సిపిఎం 8 స్థానాలు గెలుచుకుంది, బీజేపీ ఒకే ఒక స్థానం గెలిచింది. అది కూడా ఏంటంటే వైష్ణవ్ నగర్ అనే ఒక స్థానం మాత్రమే గెలిచారు. ఇది 2016లో. 2021కి వచ్చేసరికి మొత్తం ఆల్మోస్ట్ కాంగ్రెస్ స్థానాలు బీజేపీ గెలవలే. మీరు చూస్తే బీజేపీ మీరు నంబర్స్ చూడండి. మీరు కాంగ్రెస్ ఎక్కడెక్కడ గెలిచిందో అవన్నీ టిఎంసి లోకి వెళ్ళిపోయినాయి ఆల్మోస్ట్. రైట్, కొన్ని సిపిఎం గెలిచిన స్థానాలు బీజేపీ గెలుచుకుంది. మీరు నంబర్స్ చూస్తే 16 ఇది మ్యాప్, 21 ఇది మ్యాప్. ఓకే, ఇది చికెన్ స్నెక్. ఇక నెక్స్ట్ మనం గ్రేటర్ కోల్కతాకి వెళ్దాం. ఇది సెకండ్ ఫేజ్ లో జరిగిన ఎలక్షన్స్ ఇవి. గ్రేటర్ కోల్కతాలో మనకు మేజర్ గా ఏమేమి వస్తాయంటే గ్రేటర్ కోల్కతాలో వచ్చేవి 107 స్థానాలు ఉన్నాయి మొత్తం. 107 స్థానాల్లో నదియా జిల్లా, కోల్కతా, హుగ్లీ, హౌరా, నార్త్ 24 పరగనాస్, సౌత్ 24 పరగనాస్.
ఇవన్నీ కూడా బార్డర్ ఏరియాస్. మేజర్ గా మీకు బంగ్లాదేశ్ బార్డర్, ఈ బార్డర్ అంతా కూడా ఇటు తూర్పున ఉండేదంతా బంగ్లాదేశే, తూర్పు వైపు ఉన్నదంతా. నేను ఈ కర్సర్ వెళ్తున్న ప్రాంతం అంతా కూడా బంగ్లాదేశే. మీకు క్లియర్ గానే కనిపిస్తుంది కదా పర్ఫెక్ట్ గా. ఇది గ్రేటర్ కోల్కతా రీజియన్. ఇది అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చెప్తారు. సదరన్ కోల్కతా, సదరన్ బెంగాల్ అంటారు, కొంతమంది గ్రేటర్ కోల్కతా అంటారు. సో గ్రేటర్ కోల్కతా నుంచి 107 స్థానాలు ఉన్నాయి. నదియా, కోల్కతా, హుగ్లీ, హౌరా, నార్త్ 24 పరగనాస్, సౌత్ 24 పరగనాస్. ఇందులో మీరు చూస్తే సుమారుగా ఇక్కడ గెలిచినటువంటి స్థానాల్లో మీరు ఈ పార్ట్ అంతా కూడా, ఆల్మోస్ట్ ఈ పార్ట్ అంతా కూడా హుగ్లీకి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇక్కడ మధువా కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మధువా కమ్యూనిటీ ఉంటుంది. మధువా కమ్యూనిటీ ఓట్లు బీజేపీ వైపు వచ్చాయి. అండ్ నార్త్ 24 పరగనాస్ లో కొన్ని సీట్లు మధువాలు డామినేట్ చేసే సీట్లు. ఇక్కడ బీజేపీ 2021లో 14 సీట్లు గెలవగలిగింది మొత్తం. టీఎంసీ 92 స్థానాలు గెలుచుకుంది. ఓకే. అండ్ 2016లో వస్తే 2016లో 95 సీట్లు గెలిచింది టీఎంసీ. 2021కి వచ్చేసరికి 92. మీకు పెద్ద డిఫరెన్స్ లేదు, 95 నుంచి 92కి వచ్చారు. బట్ కాంగ్రెస్ పార్టీ 7 సీట్లు గతంలో గెలుచుకుంది, సిపిఎం 6 సీట్లు గతంలో గెలుచుకుంది. అవి బీజేపీ వైపు వచ్చినట్టుగా మనం భావించాలి. అంటే అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్ గా నెంబర్స్ కాకపోవచ్చు. సో ఇది 2021 నంబర్స్. ఇక గ్రేటర్ కోల్కతా నుంచి మనము నెక్స్ట్ బర్ధమాన్కి వద్దాం. బర్ధమాన్ లో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. బర్ధమాన్ లో ఏమేమి ఉంటాయంటే బీర్భూమ్, పూర్వ బర్ధమాన్ అండ్ పశ్చిమ బర్ధమాన్ ఉంటాయి. ఇక్కడ 54 సీట్లు ఉన్నాయి. 54 సీట్లలో 2016లో ఇది మ్యాప్. 2016లో మొత్తం 54 సీట్లలో 44 సీట్లు టీఎంసీ గెలిచింది. కాంగ్రెస్ 3 స్థానాలు, సిపిఎం 7 స్థానాలు గెలిచారు. 2021కి వచ్చేసరికి 46 సీట్లు టీఎంసీ గెలిచింది, బీజేపీ 8 సీట్లు గెలిచింది. సో మీరు చూడండి, టీఎంసీ నంబర్స్ ఎక్కువగా మారలేదు. 44 నుంచి 46కి వచ్చింది టీఎంసీ 21కి వచ్చేసరికి. అదే మీరు సిపిఎం అండ్ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ స్థానాలు కోల్పోయాయి, బీజేపీ తన స్థానాలు పెంచుకోగలిగింది. ఇక లాస్ట్ ప్లేస్ జంగల్ మహల్ అంటారు, జంగల్ మహల్ మేదినీపూర్ అంటారు దీన్ని. సో ఇదేంటంటే 56 సీట్లు ఉన్నాయి ఇక్కడ. 56 సీట్లలో 2016 మ్యాప్ ఇది. 2016లో 44 సీట్లు టీఎంసీ గెలిచింది. కాంగ్రెస్ 5 స్థానాలు, సిపిఎం 4 స్థానాలు, బీజేపీ 1 స్థానం గెలుచుకుంది. ఆ 1 సీటు కూడా ఏదంటే ఖరగ్పూర్ సదార్ మాత్రమే గెలుచుకోగలిగారు. ఇందులో మీకు పురూలియా జిల్లా, బంకురా అండ్ జార్గ్రామ్, పశ్చిమ మేదినీపూర్, పూర్వ మేదినీపూర్ జిల్లాలు ఉంటాయి. ఇక్కడ 2016లో సీట్లు ఇవి. 2021కి వచ్చేసరికి 33 సీట్లు టీఎంసీ గెలిచింది, బీజేపీ 23 సీట్లు గెలిచింది. సో బీజేపీ మేజర్ గా పర్ఫామ్ చేసింది ఉత్తర బెంగాల్లో, అదేవిధంగా ఈ జంగల్ మహల్లో ఎక్కువగా సీట్లను కైవసం చేసుకోగలిగింది. సో ఇప్పుడు నేను మీకు ఇంకొక అది షేర్ చేస్తాను. సో దీంట్లోకి వచ్చే ముందు అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను 5 ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో ముస్లిం ఓట్ బ్యాంక్ విషయానికి వస్తే, ముస్లిం ఓట్లకు సంబంధించి వస్తే, మీరు ఫేజ్ 1లో జరిగినటువంటి వాటిల్లో మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర్ దినాజ్పూర్ 3 జిల్లాల్లో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. మాల్దాలో 51.27%, ముర్షిదాబాద్ లో 66.27% అండ్ ఉత్తర్ దినాజ్పూర్ లో 49.92%. ఇక్కడ మాల్దాలో మొత్తం 12 సీట్లు ఉన్నాయి. మాల్దా జిల్లాలో బీజేపీ 4 గెలిచింది. 51.27% ముస్లిం మెజారిటీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ 4 సీట్లు గెలవగలిగింది అండ్ టీఎంసీ 8 సీట్లు గెలిచింది. దీనికి కారణం ఏంటి అని అంటే ఓట్ స్ప్లిట్ చేయడము. సో సిపిఎం అండ్ కాంగ్రెస్ పార్టీలు స్ప్లిట్ చేయడం వల్ల జరిగినటువంటి ఫలితాలు మాత్రమే. ఇప్పుడు మనం నెంబర్లోకి వెళ్దాం. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 1, ఫేజ్ 2కి సంబంధించిన డిఫరెన్స్ లోకి వస్తే, మేజర్ గా ఫేజ్ 1లోనే భారతీయ జనతా పార్టీ గతంలో ఎక్కువ స్థానాలు గెలుచుకోగలిగింది. మొత్తం 294 నియోజకవర్గాల్లో మనము ఫేజ్ 1లో జరిగినటువంటి ఎలక్షన్స్ 152 స్థానాల్లో జరిగితే అందులో 59 స్థానాలు బీజేపీ గతంలో గెలుచుకున్నవి ఫేజ్ 1లోనే జరిగాయి ఈసారి ఎలక్షన్స్. ఫేజ్ ఇప్పుడు కూడా అదే అంటున్నారు. యాక్చువల్ గా ఈసారి కూడా అదే అంటున్నారు. ఫస్ట్ ఫేజ్ లో జరిగినటువంటి వాటిల్లోనే బీజేపీకి 100కు పైగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు చాలా మంది సెఫాలజిస్టులు. గెలుపోటములు ఎలా నిర్ధారించబడుతున్నాయి అనేది మనం చూడాల్సిన అంశం. గెలుపోటములు ఎలా నిర్ధారించబడుతున్నాయి అని అంటే మీకు ఇంకొక స్క్రీన్ షేర్ చేస్తాను. నేను కొంచెం దీని మీద వర్క్ చేశాను. ఇది నేను
మొత్తం వెస్ట్ బెంగాల్ సంబంధించి 294 నియోజకవర్గాల్లో 2021లో వచ్చిన ఫలితాలని నేను ఎక్సెల్లో వేశాను. అంటే డీటెయిల్స్ మొత్తం అన్ని తీసుకొని అందులో చూస్తే బీజేపీ గతంలో 2021లో కోల్పోయిన సీట్లు, టీఎంసీ లాస్ట్ సీట్స్, టీఎంసీ కోల్పోయిన సీట్లు మీరు లెక్క చూస్తే బిలో 1000 బీజేపీ 3 స్థానాలు కోల్పోయింది, టీఎంసీ 4 స్థానాలు కోల్పోయింది. 1000 నుంచి 2500 ఓట్ల తేడాతో బీజేపీ 3 స్థానాల్లో ఓడిపోయింది, టీఎంసీ 8 స్థానాల్లో ఓడిపోయింది. 2500 నుంచి 5000 ఓట్ల తేడాతో బీజేపీ 8 స్థానాల్లో ఓడిపోయింది, టీఎంసీ 10 స్థానాల్లో ఓడిపోయింది. అంటే ఓవరాల్ గా 5000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి స్థానాలు బీజేపీ 14 అయితే టీఎంసీ 22. ఓకే, సో 5000 నుంచి 7500 మధ్య ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి స్థానాలు బీజేపీ 10, టీఎంసీ 6. 7500 నుంచి 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి స్థానాలు 13 బీజేపీ, టీఎంసీ 3. ఓవరాల్ గా 10,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి స్థానాలు బీజేపీ 37, టీఎంసీ 31. సో 10,000 నుంచి 15,000 మధ్య బీజేపీ 18, టీఎంసీ 18. అండ్ 15,000 నుంచి 20,000 మధ్య బీజేపీ ఓడిపోయిన స్థానాలు 20, టీఎంసీ ఓడిపోయిన స్థానాలు 8. అంటే మీరు ఓవరాల్ నెంబర్ చూడండి, రెడ్ కలర్ లో ఉన్నవి. 5,000 లోపు 14 బీజేపీ ఓడిపోయింది, టీఎంసీ 22 ఓడిపోయింది. 10,000 లోపు 37 బీజేపీ ఓడిపోయింది, 31 టీఎంసీ ఓడిపోయింది. 20,000 లోపు మొత్తంగా 75 స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది, టీఎంసీ 57 స్థానాల్లో ఓడిపోయింది. ఈ నెంబర్లో మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే కనుక మొత్తం ఈ రెండింటిని యాడ్ చేస్తే, ఇప్పుడు ఈ నంబర్స్ యాడ్ చేస్తే మీరు చూస్తే 132 సీట్లు, 75 ప్లస్ 57 132 సీట్లు. ఇదేంటి మ్యాజిక్ ఫిగర్ 148. 148లో 132 సీట్లు 20,000 లోపు మెజారిటీతో గెలిచిన స్థానాలే. అందులో 10,000 లోపు అందులో 10,000 లోపు ఉన్న స్థానాలు 37 ప్లస్ 31 68 స్థానాలు. సో 68 స్థానాలు 10,000 లోపు ఓట్ల తేడాతో ఫలితాలు నిర్ధారించబడుతున్నాయి. అది టీఎంసీ కావచ్చు, బీజేపీ కావచ్చు. సో అందుకే 10,000 అంటే చాలా తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే ఒక 5,000 ఓట్లు ఈ పార్టీ లాక్కుందంటే అయిపోయింది, రైట్? సో అందుకోసమే ఇవాళ చాలా సర్వే సంస్థలు బొటాబొటి నంబర్సే ఇస్తున్నారు. మొత్తం ఎవరికో ఒకరికి క్లియర్ మెజారిటీ ఉంటుందని చెప్పలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే ఇది అసలు సమస్య. సో బీజేపీ టీఎంసీ మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరులో నిజంగా స్పాయిలర్ ఎవరు? ప్రతి ఎలక్షన్స్ లో ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక పార్టీ నిజానికి గెలవడానికి ఒక పార్టీ పనిచేస్తుంది, ఓడించడానికి కొన్ని పార్టీలు పనిచేస్తాయి, రైట్? సో ఇప్పుడు సిపిఎం అనేది స్పాయిలర్ గా నిలిచింది 2021లో. మీకు నేను నెంబర్స్ చూపిస్తాను. ఈ స్థానంలో 3,556 ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయింది. దుర్గాపూర్ పూర్బ 3,746, పందబేశ్వర్ 3,800, బర్జోరా 3,200, రాణిబంద్ ఎస్టీ 3,939, నారాయణ్ ఘర్ 2,400, దంతాన్ 775, మహీసాదాల్ 2,300, తామ్లోక్ 793 ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి. చూడండి, జల్పాయిగురి 941. ఇవన్నీ నంబర్స్. సో 5,000 నుంచి 10,000 ఏ స్థానాలు ఓడిపోయాయి, 10,000 నుంచి 15,000 ఏ స్థానాలు ఓడిపోయాయి చూడొచ్చు. ఇక్కడ నేను ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, బీజేపీ లాస్ట్ ఈ రాణిగంజ్ స్థానంలో బీజేపీ 3,500 తేడాతో ఓడిపోయింది. సిపిఎం కి 21,000 ఓట్లు వచ్చాయి. ఓకే, సో సిపిఎం గనక 21,000 ఓట్లు తీసుకోకపోయి ఉంటే బీజేపీ గెలిచేది. ఆ సిపిఎం ఓట్లు కనుక బీజేపీకి వచ్చి ఉంటే బీజేపీ గెలిచేది రాణిగంజ్. దుర్గాపూర్ పూర్బ 3,746 ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయింది. సిపిఎం కి 29,000 ఓట్లు పోలయ్యాయి. ఓకే, పందబేశ్వర్ 3,800 తేడాతో బీజేపీ ఓడిపోయింది. 12,000 ఓట్లు సిపిఎం కి పడ్డాయి. బర్జోరా 3,200 ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయింది. 25,000 ఓట్లు సిపిఎం కి పడ్డాయి. మీరు చూడండి, అన్ని సిపిఎంఏ ఉంటాయి చాలా వరకు. 5,000 to 10,000 ఓట్లలో ఆల్మోస్ట్ అంతే, రైట్? ఇక కాంగ్రెస్ పార్టీ కూడా కొంత స్పాయిలర్ గా నిలిచింది. ఇప్పుడు సిపిఐ కూడా 1, 2, 3, 4 సీట్లలో సిపిఎం బీజేపీ విజయావకాశాలని విజయం రాకుండా చేయగలిగింది. అండ్ కాంగ్రెస్ పార్టీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ విజయావకాశాలని అడ్డుకోగలిగింది.
ఓకే, సో ఈ మొత్తం నంబర్స్ చూస్తే ఇది వాళ్ళకు వచ్చిన ఓట్లు, పోలైన ఓట్లు ఇవి. సో సిపిఎం ఎక్కువగా 20,000, 11,000, 15,000 ఇట్లా ఓట్లు తీసుకుంది. సిపిఐ కూడా అంతే 5,000. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఒక నియోజకవర్గం, దంతన్ అనే నియోజకవర్గం 775 ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయింది. కానీ 5,652 ఓట్లు సిపిఐకి పడ్డాయి. సో అందులో సగం ఓట్లు వచ్చినా కానీ బీజేపీ గెలిచి ఉండేది. 775 ఓట్లతో తేడాతో బీజేపీ ఓడిపోయింది అని అంటే ఆల్మోస్ట్ అందులో సగం 400-300 ఓట్లు వచ్చుంటే, 400 ఓట్లు వచ్చుంటే బీజేపీ గెలిచి ఉండేది. సో అంటే ఇక్కడ అందుకే ఇప్పుడు కన్ఫ్యూజన్ అన్నమాట. సరే పోనీ ఒక బీజేపీ మాత్రమే నష్టపోయిందా? టిఎంసి కూడా నష్టపోయింది. మీరు చూడండి టిఎంసికి సంబంధించిన నెంబర్స్ ఇవి. ఇది టిఎంసి సీట్లు. టిఎంసి చూడండి దిన్హాతాలో 57 ఓట్ల తేడాతో ఓడిపోయింది సిపిఎం. టిఎంసి ఎవరి వల్ల? ఏఎఫ్బి అంటే ఇది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి 6,000 ఓట్లు వచ్చాయి. సో 6,000 ఓట్లు రావడం వల్ల 57 ఓట్ల తేడాతో దిన్హాతాలో టిఎంసి ఓడిపోయింది. సో మీరు చూడొచ్చు సిపిఎం, ఇక్కడ కూడా సిపిఎంఏ స్పాయిలర్. సిపిఎం 10,000 ఓట్లు ఒక దగ్గర, 13,000 ఓట్లు, 12,000 ఓట్లు ఇవన్నీ రావడంతో ఇక్కడ ఒక చూడండి ఒక నియోజకవర్గం, ఘాతల్ అనే నియోజకవర్గం కనిపిస్తుంది కదా మీకు. ఘాతల్ అనే నియోజకవర్గం 966 ఓట్ల తేడాతో టిఎంసి ఓడిపోయింది. కానీ 10,000 ఓట్లు సిపిఎం కి పోలయ్యాయి. బలరాంపూర్ 273 ఓట్ల తేడాతో టిఎంసి ఓడిపోయింది. ఇక్కడ 8,800 ఓట్లు ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. కాంగ్రెస్ పడ్డాయి. ఇప్పుడు మీరు నందిగ్రామ్ చూడొచ్చు. నేను ఇక్కడ యాష్ కలర్ లో దీన్ని పెట్టాను కావాలనే. నందిగ్రామ్ ఏంటి అని అంటే మమతా బెనర్జీ, సువేందు అధికారి ఇద్దరు పోటీ చేసినటువంటి స్థానము. మమతా బెనర్జీ ఓడిపోయిన సీట్ ఇది. మమతా బెనర్జీ 2021లో ఓడిపోయిన సీట్లో 1956 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అక్కడ సిపిఎం పార్టీకి 6,200 ఓట్లు వచ్చాయి. సో అంటే మీకు అంటే సింపుల్ గా అర్థం కావాలంటే స్పాయిలర్ గా ఇప్పుడు సిపిఎం నిలుస్తోంది లేదా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. సో ఇప్పుడు అది టిఎంసీని ఓడించారు అండ్ అటు బీజేపీకి నష్టం చేకూర్చారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు లెక్కలని కూడా 2021 లెక్కలు ఇప్పుడు మీరంతా కూడా చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఈసారి అలాంటి స్పాయిలర్స్ అంటే ఇప్పుడు సిపిఎం కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ అలాంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఇర్రిలెవెంట్ గా ఉంటాయా? మీ 100% ఈసారి కూడా అదే పాత్ర పోషించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.